పట్టుకోండి పట్టుకోండి విగ్రహం పట్టుకుని ఈ వెనకపక్క ఖాళీ చేయాలి, విగ్రహానికి సెంటర్ ఖాళీ చేయాలి. ఈ పెద్ద విగ్రహానికి సెంటర్ ఖాళీ చేస్తేనే అప్పుడు సమానంగా వస్తుంది. ఎదరపేట ఖాళీ చేస్తే ముందుకు వచ్చి తోహం కూడా సార్ మీ కార్యక్రమాలు చేసుకోండి. మేము తోహాలు చూసి కాంకరేజ్ చేసుకుంటాం. లైన్ కట్టి చెట్లు పెట్టేస్తారు. పెరిగిపోయి ఎంత ఒక 5-6 చెట్లు పెడితే కన్స్ట్రక్షన్ అయిపోయింది. తొందర చెట్లు అదైనా వెళ్ళిపోతాయి. మారేడైనా ప్రతివాడు ఏదో సలహా చెప్తాను. పైన అంతస్తు వేసుకుని మనం కట్టామో ఈ టాయిలెట్ తీసేయచ్చు. అప్పటి వరకు దాంతో పని అంత అవసరం లేదనుకుంటాం. కార్యక్రమం అయిపోయిందా? ప్రధాన ప్రతిష్ట నిర్ణయాలు కార్యక్రమం అయిపోతే అప్పుడు ఏదో పర్మనెంట్ వ్యవస్థ మాస్టర్ ప్లాన్ సరిగా పెట్టుకుని మరి ఎవరు పట్టలేదా కట్టేశారా? కదా కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి, ఏం చేయాలి అంటే స్నానానికి మరి సాయంకాలం అయితే స్నానం చేసే సరిపోతుంది. అంటే ఓన్లీ అయ్యాక ఇంకేమన్నా తల్లి ఎవరుంటున్నారండి అక్కడ? తీసిపోయి వాళ్ళు వెళ్ళిపోతారా? ముసలం ఉండదా? సరే అదే ఒకసారి ఫోన్ చేసి అనుకుంటా రమ్మంటే కనుక మంచి అనుకున్నా మధ్యాహ్నం అదే 6 గంటల అంతా. అదే ఏమేమి కావాలి మరి తెలియదు కదా. ఒకసారి ఏంటని అడిగితే నేను తీసుకో ఏమైనా తీసుకొచ్చు అది కూడా చూస్తేనే ఇంకేమైనా ఉన్నా అని ಎಲ್ಲ ಮುಂದೆ ಫೋನ್ ಐತಲ್ಲ ಕಾಲ್ ಇತ್ತು ಕಾಗೆ ಹೊಡ್ಗೆ కొంచెం దూరం వెళ్ళి చూడండి. ఒకసారి కొంచెం దూరం వెళ్ళి చూస్తే కనబడుతుంది. కొంచెం దూరం నుంచి చూడు.
సంక్రాంతి ఎటుకాలనుకుంటా పని వారిది. ఎవరి పెళ్ళికి అందరూ పెట్టలేము. అప్పుడు ఎవరి పని వారిది. ఎవరికి ఆలోచన కళ్యాణం చూసాగా. కాకపోతే పని చేసేటప్పుడు ఒక పేరు పెట్టాలి కాబట్టి పెడతాం. కష్టాలు సాక్షాతం ఎప్పుడు ఈశ్వరుడు. ఏ సమయానికి ఎవరు పనిముట్టుగా ఉపయోగపడితే వాళ్ళు. ఈ సందర్భాన్ని మీ ముందు ప్రాంతాలు మీకు ఉపయోగపడాలి. చూడండి కొద్దిగా జరగండి అమ్మా వాళ్ళకి కనపడేట. మీరు ఇటు చూడండి బుల్లి గారు, ఒకసారి ఇటు చూడండి. స్వామివారిని ఎక్కువ కాదు, దిమ్మాన్ని బట్టి చూసుకున్నా కానీ మీకు అర్థమైపోతుంది. స్థలాన్ని బట్టి చూసుకుంటే మీరు చూస్తారు కదా, దిమ్మ కొన్ని క్లాస్ వాళ్ళకి కట్టలేకుండా పక్కకు వస్తే గోల్ కూడా వచ్చేస్తుంది. మిత్రుడు మీరు మేస్త్రిలో 20 రూపాయలు తీసుకుంటే మేము మేస్త్రిలో మాకు 1200 రూపాయలు. జరగండి అమ్మా, జరగండి. ఆవు కూడా తీసుకొస్తున్నారు. మీరు కూడా లేవండి. చుట్టూ మట్టితో కట్టమంటారా, తర్వాత కట్టమంటారా? అత్తనైనాక మట్టి కట్టమంటారు. శాస్త్రం ఆయనతో పని అయిపోతాం. ఆయన సాంబార్ చేస్తారు.
ఇక్కడ ఉన్నాయి కదండి ఆల్రెడీ అప్డేట్ అది తిప్పుకుని కొద్దిగా ఎదురు చూస్తే నేను కింద నుంచి క్యాన్సిల్ చేసేస్తా. మన సంక్రాంతి ఖాళీ లేదు. కొంచెం వేస్తే తర్వాత మీతో మన వాళ్ళందరూ ఎవరైనా టిఫిన్ చేసే వాళ్ళు ఉంటారు, టిఫిన్ చేయండి అమ్మా, ఆరిపోతుంది కదా. ప్రతిష్టానంతరం అయింది కాబట్టి మీరు అందరూ టిఫిన్ చేస్తారు. అదే నాకు టైం మీరందరూ చేయాలి. అయ్యే రామ 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 ఎందుకు బెదర్తో బాగా పెద్దగా ఉండి ముందుకు వచ్చేవాళ్ళు. ఇదంటే స్టెప్ డిజైన్ మూలంగా దాని భాష మనకు అర్థం కాదు. భగవంతుడు ఎంత దయామయుడు, మనల్ని మనుషులుగా పుట్టించాడు. అర్థం చేసుకోగలిగే శక్తి వచ్చినప్పుడు అవును. పశు జన్మ ఎంత కష్టమో వాటిని చూసి తెలుసుకోమని. అప్పటికి పశువులలో ఉత్తమం ఆవు, గో. అట్లా ఉంటేనే పరిస్థితి ఇలా ఉంది. ఇదిగో పెద్దవారు ఎవరు వస్తున్నారు, ఆయన కూడా రమ్మనండి. బైక్ పార్క్ రండి అమ్మా, రండి, మీరు కూడా రండి స్వామి. దీక్షలో ఉన్నారు కదా, రండి. ప్రతిష్టా సమయానికి వచ్చారు. ఆ పక్కన పెట్టుకోండి. ఇటమ్మా, ఇటు ఇటు
రండి రండి. నవధాన్యాలు మరి వారికి కూడా కాసిన నవధాన్యాలు అంటే ఇవ్వండి. రామా అంటే నేత్రోన్మేల్ని ఎవరికి ఉంచాల్సిందేనండి? లైన్ అండి ఇది పంచన్యాసములు. గర్తన్యాసం అయింది, ఆ తర్వాత నేత్రోన్మేళనం అయినాక ఆవుచు వస్తుంది మొట్టమొదటి. ఓకే. కళాన్యాసంలో మొట్టమొదట గోదృష్టి. అది ఇప్పుడు ప్రత్యక్షంగా జీవ చైతన్యం ఒకటికొకటి రెండు కలిసి చూస్తాయి అనే ఉద్దేశం. మనం అలా చూడాలని పరమాత్మ చైతన్యాన్ని జీవ చైతన్యాన్ని రెండింటినీ ఒకటిగా చూడాలి. విగ్రహారాధన కాదు, ఈశ్వరారాధన. ఆ సత్యం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం తెచ్చినప్పుడు అక్కడ శిల్పశాలలో ఉన్నప్పుడు అవన్నీ విగ్రహాలు, ప్రతిష్ఠ అయినాక దైవం అంతే. శివము శవము భేదం అదే. ప్రతిష్టానంతరం అది శివం. ఆ దృష్టితో చూడడం రావాలి. అలాగే గోవును కూడా ఈశ్వరుడిగా చూడడం రావాలి. అలాగే సకల జీవుల్ని ఈశ్వరుడిగా చూడడం రావాలి. అది ఉద్దేశం. అప్పుడు లోక కళ్యాణం అదే జరుగుతుంది. అందరినీ ఈశ్వరుడిగా చూస్తే ఎవరితో విభేదించలేవు. సమత్వ బుద్ధి వచ్చేస్తుంది. అప్పుడు అందరూ యోగులే. సమత్వ బుద్ధి లేకపోతే అందరూ భోగులే. అంతేనండి. అంటే విషమత్వం అనేకత్వానికి దారితీస్తుంది కదా, సమత్వం ఏకత్వానికి దారితీస్తుంది. ఏకత్వమేగా అద్వైతం. అందుకని సమత్వం రాకుండా ఏకత్వం రాదు. కాబట్టి సమత్వం యోగం వచ్చేది. విషమత్వం దగ్గర ఉన్నాం అనుకోండి, అప్పుడు భోగం. కాకరకాయ కూర వేరే, గుమ్మడికాయ కూర వేరే. అదే విషమత్వం. కానీ అప్పుడు మీకు సర్పం విష సర్పంగా కనపడుతుంది. అప్పుడు అది కూడా ఈశ్వరుడే. విగ్రహ ప్రతిష్ఠ చేసి సర్పాన్ని చంపకూడదు. ఇక్కడ సర్పం కనబడినా అక్కడ కూడా మనం ఎవరిని చూడాలంటే అనంతుడినే చూడాలి. ఆదిశేషుడే అన్ని సర్పాలకే మూలం. ఏకీ ద్వ్యర్థికరి. మొదట ఉన్నది ఒకటే, తర్వాత రెండు అయింది, రెండు అనేకం అయింది. అందుకని అవి రెండు. ఉప విగ్రహం ఎప్పుడు జంట నాగులు, ప్రధాన విగ్రహం ఎప్పుడు ఒకటే. సర్పం పరిణామానికి చూపిస్తుందండి. మొట్టమొదట జీన్ హెలికల్లో సింగిల్ జీనే ఉంది, డబల్ హెలిక్స్ లేదు.
ఆ డబల్ హెలిక్స్ వచ్చిన తర్వాతనే జీన్ పరిణామం వచ్చింది. అది ఈ ప్రతిష్టలో ఉన్న ఆంతర్యం. మొట్టమొదట ఉన్నది ఒకటే, ఒకదానికే 5 తలలు ఉన్నాయి. ఒక జీన్కి 5 తలలు ఉన్నాయి. ప్రతి జీన్కి ఒక ముఖం ఉంటుంది. తర్వాత డబల్ హెలిక్స్ అయిందనమాట. అదేగా మన జీన్ థియరీ చెప్పేది. ఆ డబల్ హెలిక్సే జంటనాగులు. అదే కణజాలాలుగా మారింది. తర్వాత ఒక కణం, రెండో కణం, అలా వరుసగా కణజాలాల ద్వారా వృద్ధి అయింది కదా. అభివృద్ధి ఎలా వచ్చింది? డబల్ హెలిక్స్ లేకుండా రాలేదు. డబల్ హెలిక్స్ రావడానికి ముందున్న స్థితి అది అన్నమాట. పంచభౌతికం లేకుండా జీన్ పుట్టలేదు కదా. అనంతుడేమో పంచభూతాలకు నిదర్శనం. పంచతన్మాత్రలు, పంచభూతాలు. దాంట్లోంచి మనకి మొదట జీన్ పుట్టింది. ఆ జీన్ డబల్ హెలిక్స్. అందుకని అనువంశిక వ్యాధులు ఉన్న వాళ్ళందరూ కూడా నాగారాధన చేయాలి. ఆరాధన చేయడం ద్వారా జెనెటిక్ లెవెల్లో సంస్కారాన్ని సరిచేయడం. అది ఆ సర్పసూక్తంలో ఆ మంత్ర బలాన్ని ఎలా పరిపుష్టం చేశారయ్యా అంటే దాన్ని అనుసంధానం చేయగా నాగారాధన డేట్ సర్పసూక్తం నేర్చుకుంటారు. నేర్చుకుని ఒక 108 రోజుల పాటు రోజుకు 11 సార్లు సర్పసూక్తాన్ని బాగా అధ్యయనం చేయడం, శ్రవణం చేయడం చేస్తారు. ఆ ఉచ్చారణ ద్వారా దాని యొక్క ఆ శబ్ద ప్రభావం చేత మనలో అనువంశిక వ్యాధులు ఎక్కడైతే ఉంటాయో అవి సరవుతాయి. ఆ మంత్రశాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని దీని ఆరాధనకి మరి మీకు ఆధారం లేకపోతే, ఆలంబన లేకపోతే చేయలేరు. కాబట్టి ప్రతీకగా అందుకని అందరికీ ఏంటంటే పూజ చేస్తే పిల్లలు పుడతారు. జన్యుపరమైన సమస్య అది ఎలా అనేది వాళ్ళకి వైజ్ఞానికంగా తెలియాల్సిన అవసరం లేదు. ఫలం అయితే ఉంటుంది అంతే కదా. తెలిసేసేస్తారు. నిప్పుని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా ఖచ్చితంగా ఫలితం వచ్చేది. అలాగే ఇది కూడా. అందుకే మంత్రశాస్త్రం విలువైందన్నమాట. ఇవాళకి వాళ్ళు పుట్టింది కాదు. పామరులేమో ఇలా అనుకుంటారు, ప్లస్ తెలిసిన వాళ్ళేమో వైజ్ఞానికంగా ఆలోచిస్తారు. శాస్త్రవేత్తల యొక్క ప్రశ్న ఏమిటంటే అది అందరికీ జరిగితేనే సత్యం అంటారు. మరి ఆరాధనలో అంత ఉండాలి కదా తపన. అదే కదా, అందరూ ఒకలాగా ఉండాలి కదా. అందరూ ఒకలాగా ఉంటే ఒకే ఫలితం వస్తుంది. త్రికణశుద్ధితో చేస్తే వచ్చే ఫలితం వేరుంటుంది. ఏదైనా సాత్వికమైన ఆరాధనే ఫలితాన్ని ఇస్తుంది. రాజసికం పనికి దీంట్లో కూడా రాజసిక తామసిక ఆరాధనలు వచ్చేసినాయి. ఆరాధనలు పాములుగానే భావించి గుడ్లు పెట్టడం, అది పెట్టడం, ఇది పెట్టడం, అదంతా రాజసిక తామసిక ఆరాధన. మంత్రబలం ఉండదు అక్కడ. తంత్ర పద్ధతి అనమాట. సత్వర ఫలితాల కోసం. మీరు మాకు సీక్రెట్ చెప్తున్నారు. అది కానీ సత్వర ఫలితాలు అనేవి సమగ్రంగా వస్తాయా? కానీ ఏ పని చేసినా లోక కళ్యాణ నిమిత్తమే, విజ్ఞానాన్ని వివేకాన్ని అందించే నిమిత్తమే. ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క పద్ధతిలో అందిస్తుంది. యోగపరంగా అండి హలో ఇడా పింగళ నాడులు అవేగా. ముందు సుషుమ్న ఏర్పడ్డాక ఇడా పింగళ ఏర్పడ్డాయి. అవును, అందుకని ప్రధాన విగ్రహం సుషుమ్న గాను, ఉపమూర్తిని ఇడా పింగళ గాను. సుషుమ్నకి 5 పైన 5 శిఖలు ఉంటాయి. అదే అనంతం. కానీ ఆ దృష్టితో ఏర్పడుతుంది. తెలుసుకోవాలి. ఐదు అగ్నిశిఖలుగా సుషుమ్న వెలుగుతుంది. అందుకని సోమ సూర్య అగ్ని నాడులలో ఎడాపింగళలో సోమ సూర్యం, సుషుమ్నేమో అగ్ని నాడు. ఇంకా 5 తలలు ఏంటంటే మనకు పైన 5 శిఖలుగా వెలుగుతుంది. ఒక్కొక్క శిఖ ఒక్కొక్క అంచెంలో ఉంటుంది. ఒకటి హృదయంలో, ఒకటి ఆజ్ఞాచక్రంలో, ఒకటి సహస్రారంలో, ఒకటి బ్రహ్మరంధ్రంలో, ఒకటి అవ్యక్తంలో. ఈ 4 దాటి అవ్యక్త స్థితికి చేరుకున్నవాడు హిరణ్య గర్భ స్థితికి చేరుకోడు.
అందుకని సుషుమ్నాఖ్యం మీద దృష్టి పెట్టండి అని చెప్పి. వేర్ మైండ్ గోస్ ఎనర్జీ దేర్ ఫ్లోస్ అని ఒక వాక్యం ఉంది కదండి. కవదాన్నే అనేక రకాలుగా చెప్పడం ఇదంతా. ఉన్న ఒక సత్యాన్నే 10 రకాలుగా చెప్పడం. ఏకం సత్, తెలిసినవాడు విప్రుడు, బహుధా వదంతి. నీకు అర్థమయ్యేట్టు చెప్పడానికి అనేక మార్గాలు. ఓకే. నీకు శరీరమే తెలుసు కదా, కాబట్టి శరీర పద్ధతిగా చెబితేనే నమ్ముతావు. ఒకటికి శక్తే తెలుసు, అప్పుడు శక్తి పద్ధతిగా చెప్తారు. ఒకటికి బ్రహ్మమే తెలుసు, వాడికి బ్రహ్మ దృష్టి అనేది చెప్తారు. అదే అన్ని ఉన్నదంతా ఒక్క పరబ్రహ్మమే కదా. మనం చూసే దృష్టిని బట్టి ఆ పరబ్రహ్మమనే నిర్ణయాన్ని చేరుకోవడానికి ఇవన్నీ సోపానాలు. ఇప్పుడు చూపుకి మనసుకి డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలండి? మనసు అనేకత్వం కదా, చూపు ఏకత్వం. చూపునంటే మనసు నిలదు.